హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రీ లెర్నింగ్ మ్యాథ్స్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం ఏపీడిఎస్సి 2025కి సంబంధించి టీజీటీ మ్యాథమెటిక్స్ 6th జూన్ జరిగినటువంటి షిఫ్ట్ 2లో ఆల్రెడీ 1 to 20 క్వశ్చన్స్ చేస్తున్నాం. ఇప్పుడు 20 to 40 క్వశ్చన్స్ చూద్దాం వీడియోలో. క్వశ్చన్లో మనకి ఏమంటే సింపుల్ ఇంట్రెస్ట్ అని సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 3 years at 8% per annum ఈజ్ ఆఫ్ ఆఫ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ₹400 ఫర్ 2 years at 10% per annum కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నాడు. అయితే ఫైండ్ ద సమ్ ఇన్వెస్టెడ్ సింపుల్ ఇంట్రెస్ట్. సపోజ్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కూడా నేను ఏం చేస్తున్నానంటే సింపుల్ ఇంట్రెస్ట్లో నేను తీసుకునే అమౌంట్ని ఎక్స్ అనుకున్నాను. అదేవిధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనం తీసుకునే అమౌంట్ 4000 ఇచ్చాడు కానీ నేను వై అనుకుంటున్నాను. ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఏమన్నాడండి, 8% చొప్పున 3 yearsకి వచ్చినటువంటి ఇంట్రెస్ట్ అన్నాడు. ఓన్లీ ఇంట్రెస్ట్ గురించి మనం మాట్లాడాలి. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రతి సంవత్సరం కట్టే ఇంట్రెస్ట్ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి 1 yearకి 8% అయితే 3 yearsకి మనకి ఎంత అవుతుందండి, 24% అవుతుంది. అంటే సింపుల్ ఇంట్రెస్ట్లో మనకు వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి, 24% ఆఫ్ ప్రిన్సిపల్ ఎక్స్. సేమ్ అదేవిధంగా మన కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏమన్నాడు, 2 yearsకి 10% చొప్పున వచ్చే ఇంట్రెస్ట్ అండి. ఎప్పుడైతే 2 yearsకి వచ్చే ఇంట్రెస్టే కట్టాలి అంటే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ నథింగ్ బట్ సక్సెసివ్ కాబట్టి ఫస్ట్ ఇయర్ 10, సెకండ్ ఇయర్ ఆల్సో 10. సో +10 -10 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 100/100. సో ఈ వాల్యూ నాకు ఎంత అవుతుందండి, 21% అవుతుంది ఇంట్రెస్ట్. అంటే నాకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అండి, 21% ఆఫ్ వై. కానీ క్వశ్చన్లో ఏమడిగాడు, ఒక మాట స్పష్టంగా వినండి. ద సింపుల్ ఇంట్రెస్ట్ అని సర్టెన్ సమ్ ఫర్ 3 years at 8% per annum ఈజ్ ఆఫ్ ఆఫ్ ద, అంటే నాకు వచ్చినటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఆఫ్ ఉంటుంది అన్నాడు. క్లియర్. సో ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసుకుంటే పర్సంటేజ్కి క్యాన్సిల్. సో 3 8 24, 3 7 21. సో ఇప్పుడు నాకు ఎక్స్కి వై వాల్యూ నేను కట్టాలి అనుకుంటే నాకు ఏమవుతుంది, 16x ఈజ్ ఈక్వల్ టు నాకు 7y అవుతుంది. అంటే ఇప్పుడు దీని ప్రకారము వై వాల్యూ ఎంత అండి, 16 parts అయితే ఎక్స్ వాల్యూ ఎంత, 7 parts. లెక్క ప్రకారం ఈ వై వాల్యూవే మనకేంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అమౌంట్. అంటే 16 parts మనకి ఎంత ఇచ్చాడండి, 4000 రూపీస్ అయితే 7 parts ఎంత అవుతుంది. అందుకోసం నేను అక్కడ ఆ అమౌంట్ కట్టలేదు, ఎందుకు టైం వేస్ట్ అని. క్లియర్. సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఏమవుతుందండి, సో 8 రెళ్ళు 16, 8 5 40, 500. మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంటే మనకి 250 times క్యాన్సిల్ అవుతుంది. సో 7 into 250 అంటే మనకి ఎంత అవుతుందండి, 1750. కాబట్టి ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఏ ఈజ్ ఈక్వల్ టు x% ఆఫ్ వై అన్నాడు. అంటే దీన్ని రాస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ అంటే ఇంటూ కాబట్టి xy/100. అదేవిధంగా బి ఈజ్ ఈక్వల్ టు y% ఆఫ్ ఎక్స్ అన్నాడు. అంటే బి ఈజ్ ఈక్వల్ టు y into x/100. అంటే ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ రెండు ఏమవుతుందండి, సేమ్ వాల్యూస్ కాబట్టి ఈక్వల్. ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడండి, ఏ మ్యాన్ గెట్స్ 5% లాస్ బై సెల్లింగ్ ఇన్ ఆర్టికల్ 2090. సో ప్రాఫిట్ కానీ లాస్ కానీ మనం ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసేది కాస్ట్ ప్రైస్ మీదే. సో నేను ఒక కాస్ట్ ప్రైస్ని ఏమనుకుంటున్నాను అంటే 100% అనుకుంటున్నాను. క్లియర్. సో నెక్స్ట్ ఇందులో ఏమన్నాడండి, ఒక వ్యక్తి 5% లాస్కి అమ్ముకున్నాడు. సో ఎప్పుడైతే ఈ 5% లాస్కి అమ్ముకున్నాడో 100 కాస్త నాకు ఎంత అవుతుందండి, 95% అవుతుంది. ఈ వాల్యూవే 2090 అంటున్నాడు. అయితే ఒకవేళ 5% ప్రాఫిట్ కావాలి అంటే ఎంత కమ్మాలి అన్నాడు. ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఓన్లీ కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఇక్కడ నాకు 5% ప్రాఫిట్ అంటే 100 కాస్త ఎంత అవ్వాలండి, 105% ఈజ్ హౌ మచ్. క్లియర్. సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 5లో ఇది 19 times క్యాన్సిల్ అవుతుందండి, ఇది 21 times క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ 19 అనేది 209లో 11 times క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 110. సో 21 into 110 అనేది మన యొక్క ఆన్సరు. సో ఫైనల్గా 1320 అంటే 2310 అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం 2 numbers ఆర్ ఇన్ ద రేషియో 8:3 అన్నాడు. సో నాకు 2 numbers యొక్క రేషియో నేను ఏమనుకున్నానండి, 8:3 అనుకున్నాను. క్లియర్. నెక్స్ట్ ఇఫ్ 5 ఈజ్ యాడెడ్ టు గ్రేటెస్ట్ నెంబర్, అంటే ఇది కదా, ఈ గ్రేటెస్ట్ నెంబర్కి ఎంత యాడ్ చేసాడండి, +5. బట్ 1 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద స్మాలెస్ట్ నెంబర్. ఈ స్మాలెస్ట్ నెంబర్కి 1 సబ్ట్రాక్ట్ చేసి కాబట్టి -1. దెన్ ద న్యూ రేషియో బికమ్స్ 3:1. అంటే కొత్తగా వచ్చినటువంటి రేషియో మనకి ఏమన్నాడండి, 3:1 అన్నాడు.
క్లియర్. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఈజీగా సాల్వ్ చేయడం కోసం క్రాస్ మెథడ్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. దీనికోసం నేను ఏం చేస్తానండి, ఫస్ట్ రేషియో వేసుకున్నాను, తర్వాత ఫైనల్ రేషియో వేసుకున్నాను. ఆ రేషియో కారణమైనటువంటి దాన్ని సైన్లతో సహా జాగ్రత్తగా వేయాలి. కలిపాను కాబట్టి +5, తగ్గించాను కాబట్టి -1. ఇప్పుడు జస్ట్ ఏమీ లేదు, మీరు ఈ విధంగా దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి. 8, 8 క్లియర్, 3 3 9. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా మల్టిపుల్ చేస్తే 1 3 -3, అదేవిధంగా 1 5 +5. ఇప్పుడు మనం ఏదో ఒక విధంగా సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఒకే డైరెక్షన్లో చేయాలి. అంటే ఇప్పుడు నేను చూడండి, ఇందులోంచి ఇది సబ్ట్రాక్ట్ చేస్తున్నాను కాబట్టి దీన్ని కూడా ఇందులోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. కాబట్టి 9లోంచి 8 తీస్తే ఎంత అండి, 1 పార్ట్. క్లియర్, 1 పార్ట్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, 5 మైనస్ అంటే మనకి ఏమవుతుంది, ప్లస్ అవుతుంది కాబట్టి 5 + 3 అంటే 8 అయిపోయింది. 1 పార్ట్ ఎంత వచ్చిందండి, మనకి 8 వచ్చింది. ఎప్పుడైతే 1 పార్ట్ 8 వచ్చిందో మనకి ఏం కావాలి, ఒరిజినల్ నెంబర్స్ యొక్క వాల్యూస్ కావాలి. సో ఒరిజినల్ నెంబర్స్ యొక్క వాల్యూస్ కావాలంటే ఒరిజినల్ నెంబర్ ఇక్కడ ఎంత అండి, 8. కాబట్టి 8 పార్ట్స్ ఎంత అవుతుందండి, ఇక్కడ 64. ఇక్కడ 3 పార్ట్స్ ఎంత అవుతుందండి, 24. కాబట్టి మన ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అని అడుగుతున్నాడండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం, సమ్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ అండ్ ఇర్రేషనల్. ఇట్ ఈజ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్. ఎందుకో చూద్దాం. సపోజ్ 2 + √3 అనేది ఒక ఇర్రేషనల్, అదేవిధంగా 2 - √3 అనేది కూడా ఒక ఇర్రేషనల్. ఇప్పుడు దీని యొక్క సమ్ మనం తీసుకుంటే ఏమవుతుందండి, నాకు 4 అవుతుంది, అంటే రేషనల్ అవుతుంది. కాబట్టి సమ్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్ అనేది ఎప్పుడు ఆల్వేస్ ఇర్రేషనల్ అవ్వాలని లేదు, కొన్ని సందర్భాల్లో రేషనల్ కూడా అవ్వచ్చు. కాబట్టి దిస్ ఈజ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్. కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకు ఆన్సర్. సో రిమైనింగ్ స్టేట్మెంట్ కూడా చూద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ ఏ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ నీడ్ నాట్ బి ఏ ఇర్రేషనల్. అవును, ఇప్పుడు సపోజ్ నేను రేషనల్ నెంబర్గా 0 తీసుకొని ఏదైనా ఒక ఇర్రేషనల్ నెంబర్ని తీసుకున్నాను అనుకోండి, 0 × ఎనీథింగ్ 0 కదా. కాబట్టి అన్ని సందర్భాల్లో కూడా ఇర్రేషనల్ అవ్వాలని లేదు. కాబట్టి ఇది ట్రూ స్టేట్మెంట్. నెక్స్ట్, ప్రొడక్ట్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్ నీడ్ నాట్ బి ఇర్రేషనల్. సపోజ్ ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్లోనే నేను ప్రొడక్ట్ చేసాను అనుకోండి, a + b × a - b అంటే a² - b² అంటే 4 - 3 అంటే నాకు ఏమవుతుంది, 1 అవుతుంది ఈ పై ఎగ్జాంపుల్లోనే. కాబట్టి అన్నిసార్లు కూడా ఇర్రేషనల్ అవ్వాల్సిన లేదు. కాబట్టి ఇది కూడా ట్రూ స్టేట్మెంట్, ఇది ట్రూ. నెక్స్ట్, సమ్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఏ రేషనల్ నెంబర్. ఇట్ ఈజ్ ఆల్సో ట్రూ స్టేట్మెంట్. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఫాల్స్. సో ఆప్షన్ ఫస్ట్ 1. సో నెక్స్ట్ ప్రాబ్లం మనకి log3 / x ఇచ్చాడు, log5 / y ఇచ్చాడు, దెన్ log2 2025 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ 2025 వాల్యూని మనం రాసుకుంటే ఏ విధంగా రాసుకోవచ్చో చూద్దాం. సపోజ్ ఇది నాకు 25తో డివైడ్ అవుతుంది. ఫస్ట్ ఫ్యాక్టర్స్గా నేను విభజించుకుంటే, సో నాకు 5తో డివైడ్ అవుతుంది కాబట్టి 5 4 5. నెక్స్ట్ మళ్ళీ 5తో డివైడ్ అవుతుంది కాబట్టి 81. అంటే ఫైనల్గా నేను ఏం రాసుకోవచ్చు, దీన్ని 5² × 81 అంటే 3/4గా రాసుకోవచ్చు. అంటే log2ని మనం రాస్తే ఏం రాయించండి, 5² × 3/4గా రాసుకోవచ్చు. ఇప్పుడు దీని కాస్త నేను విభజిస్తే ఏం రాస్తాను, log2 5² + log 3/4 ఇప్పుడు దీని కాస్త నేను రాస్తే 2 ముందుకు వస్తుంది. మనకు తెలిసిన ఫార్ములా ప్రకారం log5 ఇది కూడా 4 × log 3 అంటే మనకి log a × b = log a + log b. అదేవిధంగా log a⁻m = m log a. సో ఆ రెండు బేసిక్ ఫార్ములాస్ని ఉపయోగించుకునే నేను ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాను. క్లియర్. సో అందుకు సందర్భంలో నేను రాస్తే ఇక్కడ నేను ఏం రాయొచ్చు, log5 బదులు ఏం రాయొచ్చండి, నేను వైగా రాయొచ్చు. కాబట్టి ఇది 2y అవుతుంది. అదేవిధంగా log 3 బదులు x రాస్తే నాకు ఇది 4x అవుతుంది. కాబట్టి ఫైనల్గా నా ఆన్సర్ ఏమవుతుందండి, సో 4x + 2y. కాబట్టి ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం విషయానికి వచ్చేసరికి, కార్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 96.6 km in 2.4 hours, దెన్ ఫైండ్ ద యావరేజ్ డిస్టెన్స్ కవర్డ్ బై ఇట్ అన్నాడు. సో ఇక్కడ బైను 1 అవర్ అన్నాడు. అంటే క్వశ్చన్లో మనకి ఏమడుగుతున్నాడండి, సో యావరేజ్ డిస్టెన్స్ కవర్డ్ బై ఇట్ ఇన్ 1 అవర్ అంటే ఇండైరెక్ట్గా మనకి యావరేజ్ స్పీడ్ అడుగుతున్నాడు. డిస్టెన్స్ బై టైం అంటే యావరేజ్ స్పీడ్. కాబట్టి సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. క్లియర్. సో దాని ప్రకారం ఇక్కడ టోటల్ డిస్టెన్స్ మనకి ఎంత అవుతుందండి, 96.6 అవుతుంది.
టోటల్ టైం అంటే 2.4 అవుతుంది. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే దీన్ని 966/24గా రాసుకున్నాను అనుకోండి. సో దీన్ని నేను ఫస్ట్ 3తో 6తో క్యాన్సిల్ చేసుకుంటే 6 4 24, సో 6 16 96, 6 1 క్లియర్. ఇంకా కొంచెం దీన్ని నేను 4తో క్యాన్సిల్ చేసుకుంటే నాకు ఏమవుతుందండి 40.25 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 అనేది నా యొక్క ఆన్సర్. అంటే 1 అవర్లో అది ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఎంత అండి 40.25. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగాడండి, ఐడెంటిఫై ద కరెక్ట్ డిసెండింగ్ ఆర్డర్ అన్నట్టు. అంటే డిసెండింగ్ ఆర్డర్ అంటే ఎక్కువ నుంచి తక్కువ రండి, డిక్రీజింగ్ ఆర్డర్లో కావాలి. సో దీనికోసం మనం ప్రతి దాన్ని చెక్ చేసుకోవద్దు, జస్ట్ క్రాస్ మొదటి టెక్నికల్గా వాడుకుంది ఇక్కడ. సో నాకు ఏముండాలండి, ఫస్ట్ బిగ్ నెంబర్ ఉండాలి, తర్వాత స్మాల్ నెంబర్ ఉండాలి. ఇది నా కండిషన్ కదా. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే 8 5 40, 4 6 42. అంటే నా యొక్క కండిషన్ ఇది సాటిస్ఫై చేయలేదు కాబట్టి ఇది ఫాల్స్. క్లియర్. ఇప్పుడు సెకండ్ ఆప్షన్కి వెళ్దాం. 4 7 28, 3 8 24. ఓకే. నెక్స్ట్ 3 6 18, 4 5 20. ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ దాంట్లో సాటిస్ఫై చేసింది కానీ రెండో దాంట్లో సాటిస్ఫై చేయలేదు కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్కి వెళ్దాం. 8 5 40, 6 7 42. ఇది కూడా ఫాల్స్. ఇక మీరు క్యాలిక్యులేట్ చేసినా చేయకపోయినా ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అవునా కాదు చూద్దాం. 42 40 బిగ్ నెంబర్, 20 18 బిగ్ నెంబర్, 6 4 బిగ్ నెంబర్, 12 10 బిగ్ నెంబర్. క్లియర్. సో ఆప్షన్ 4 అనేది మన యొక్క ఆన్సర్. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే కానీ, అంతేకాని ప్రతి దాన్ని డెసిమల్లో మార్చుకొని లెంతీ ప్రాసెస్ చేయొద్దు. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి, ఇఫ్ ద 9 డిజిట్ నెంబర్, ఒక 9 డిజిట్ నెంబర్ ఇచ్చాడండి, ఇది 9తో డివిజిబుల్ అవుతుంది. అయితే ఇక్కడ P + Q + R వాల్యూ ఏమవుతాయి అని అడుగుతున్నాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, వాట్ ఇస్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9. ఇచ్చిన సంఖ్యలో సమ్ ఆఫ్ ఆల్ డిజిట్ ఈజ్ డివిజిబుల్ బై 9, దెన్ ద హోల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9 కదా. ఇప్పుడు దాని ప్రకారంగా చూస్తే ఇప్పుడు దీని యొక్క సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ కడదాం. ఇక్కడ 3 + 2 5, 5 + 5 10, 10 + 6 16, 16 + 8 24. క్లియర్. ప్లస్ P + Q + R. అంటే ఇప్పుడు నాకేం కావాలండి, ఈ ఓవరాల్ వాల్యూ ఖచ్చితంగా మనకి ఏమవ్వాలి, 9తో డివిజిబుల్ అవ్వాలి. సో 9తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఈ P + Q + Rకి సంబంధించినటువంటి వాల్యూ ఖచ్చితంగా కలిపితే 24 కలిపితే అది 9తో డివిజిబుల్ అయ్యే వాల్యూ అవ్వాలి. ఇప్పుడు మనకు ఆప్షన్స్ ఒక డిఫరెంట్ వెరైటీలు ఇచ్చాడు, దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని మనం కట్టాలి. ఇప్పుడు 729 అంటే మనకేమవుతుందండి, 9 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 729 అంటే దీని వాల్యూ 9 అవుతుంది. అదేవిధంగా 5th రూట్ ఆఫ్ 243 అంటే దీని వాల్యూ 3 అవుతుంది. సో ఇప్పుడు 9/3 అంటే ఏ ఆప్షన్ వాల్యూ ఎంత అండి, 3. సో ఆప్షన్ ఏ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 3 వచ్చింది. నెక్స్ట్ ఆప్షన్ బి వాల్యూ ఎంత అవుతుంది, క్యూబ్ రూట్ ఆఫ్ 133 అంటే 11, సో 11 + 1 అంటే 12 అవుతుంది. అదేవిధంగా ఆప్షన్ సి వాల్యూ మనకి క్యూబ్ రూట్ ఆఫ్ 343 అంటే 7, సో అదేవిధంగా 4th రూట్ ఆఫ్ 81 అంటే 3, సో 7 3 = 21. ఆప్షన్ డి మనకు డైరెక్ట్గా 9 అని ఇచ్చాడు. ఇప్పుడు 24కి 3 కలిపాను అనుకోండి, 24 + 3 27 అవుతుంది. అదేవిధంగా 24 + 12 అంటే 36 అవుతుంది. అదేవిధంగా 24 + 25 అంటే 21 అంటే 45 అవుతుంది. అదేవిధంగా 24 + 9 అంటే 33 అవుతుంది. ఇప్పుడు ఇందులో గమనిస్తే 27 9తో డివిజిబుల్ అవుతుంది, 36 9తో డివిజిబుల్ అవుతుంది, 45 9తో డివిజిబుల్ అవుతుంది. కానీ 33 అనేది 9తో డివిజిబుల్ అవ్వదు. అంటే మనకిచ్చినటువంటి ఆప్షన్లో ఏబిసి అనే ఆప్షన్లో ఏ వాల్యూ తీసుకున్నా మనకి వచ్చిన మొత్తం నెంబర్ ఏమవుతుందండి, 9తో పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుంది. కాబట్టి మన యొక్క ఆన్సర్ ఏమవుతుందండి, ఓన్లీ ఏబిసిఆర్ కరెక్ట్. సో ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ విషయానికి వచ్చేసరికి, మనకి ఇచ్చినటువంటి నెంబర్ని ఎక్స్పోనెన్షియల్గా రాసి ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో ఇందులో ఫస్ట్ వన్ 6.47 అంటే ఇక్కడ దీని తర్వాత వచ్చింది డెసిమల్. అంటే డెసిమల్కి ముందు ఎన్ని సంఖ్యలు ఉన్నాయో అంత పవర్ ఉందో చూద్దాం. 1 2 3 4 5 6 7 10^7 ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ వన్ విషయానికి వద్దాం. మనకి ఏమన్నాడండి ఇక్కడ 6.01. క్లియర్. అంటే జనరల్గా ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడ పెట్టారు కాబట్టి 10^10 ఉంది. కాబట్టి ఇది కూడా కరెక్ట్. సో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఏమన్నాడండి, 1.25 అంటే ఇక్కడ పెట్టారు. అంటే దీని ముందు ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5
కాబట్టి ఇటుపక్క వెళ్ళాం కాబట్టి 10⁻⁻5 కావాలి. కాబట్టి ఇది కూడా కరెక్ట్. కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ వన్ విషయానికి వచ్చేసరికి మనకి ఇది దీని ఏ దీని బీగా అనుకుంటే a+b² + a-b² ఈజ్ ఈక్వల్ టు మనకి ఏముంది 2 × a² + b². సో ఇప్పుడు ఈ కండిషన్ మనం అప్లై చేసుకొని ఈ యొక్క అబవ్ ఫార్ములాని మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమవుతుందండి 2 × a² అంటే 2² అంటే 4 + 3√2 అంటే 3 3 9 9 2 18. నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను ప్లస్ ఇక్కడికి ఇది అయిపోయింది. నెక్స్ట్ దీని విషయానికి వచ్చేసరికి ఏమవుతుందండి ఇక్కడ కూడా 2 × a² అంటే 9 ప్లస్ ఇక్కడ కూడా 2 2 4 4 3 12. సో ఈ వాల్యూ మనకి 22 అవుతుందండి. 22 2 44. అదేవిధంగా ఈ వాల్యూ మనకి 21 అవుతుంది. 21 2 42. సో మన ఆన్సర్ ఫైనల్గా 86 అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది మన యొక్క ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. మనకి సెట్స్ రిలేటెడ్గా నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ పి అనే సెట్ ఏమని చెప్పాడండి, పి ఈజ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్. సో ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఓవెల్ అంటే మనకి ఏమవుతుంది A-E-I-O-U. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ పి ఏమవుతుందండి అప్పుడు మనకి 5 అవుతుంది. అదేవిధంగా క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడండి ఏరోప్లేన్ అనే ఒక వర్డ్లో ఉండే లెటర్స్ అన్నాడు. సో ఏరోప్లేన్ మనం రాసుకుంటే ఏమవుతుందండి దీన్ని రాసుకుంటే AEROPL. ఏ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి మనం కౌంటింగ్ తీసుకోము. నెక్స్ట్ ఎన్ అదేవిధంగా ఈని కూడా మనం తీసుకోము. ఇప్పుడు ఎన్ ఆఫ్ క్యూ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ క్యూ విషయానికి వచ్చేసరికి మనకి ఎన్ని అవుతుందండి 7 ఎలిమెంట్స్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్లో మనకి ఏమండి ఎన్ ఆఫ్ పి యూనియన్ క్యూ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. అంటే పి యూనియన్ క్యూ కట్టి దాంట్లో కార్డినల్ నెంబర్ కట్టాలి. పి యూనియన్ క్యూ కట్టాలంటే ముందు పి యూనియన్ క్యూ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి ఏలోని అదేవిధంగా పీలోని క్యూలో ఉన్న మూలకాలన్నీ మనం రాయాలి. ఆ విధంగా రాస్తే మనకి ఏమవుతుంది ఇక్కడ ఏ వస్తుంది, ఈ వస్తుంది, ఐ వస్తుంది, ఓ వస్తుంది, యూ వస్తుంది ఫస్ట్ దాంట్లో. నెక్స్ట్ దానికి విషయానికి వచ్చేసరికి ఏఈలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఓన్లీ ఆర్ ఒకటే రాస్తాం, పిఎల్ఎన్ మాత్రమే రాస్తాం. అంటే ఇప్పుడు పి యూనియన్ క్యూ అంటే మనకి ఏమవుతుంది 1 2 3 4 5 6 7 8 9. సో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి ఇందులో 9 ఎలిమెంట్స్ ఉంటున్నాయి. అదేవిధంగా పి ఇంటర్సెక్షన్ క్యూ అంటే రెండిట్లోని ఉమ్మడిగా ఉండే మూలకాలు మనకి ఏమవుతుందండి ఏ అవుతుంది, ఇక్కడ ఏ ఇక్కడ ఈ ఉంటుంది, దాంతోపాటు ఓ అవుతుంది. కాబట్టి దీంట్లో ఎన్ ఆఫ్ పి ఇంటర్సెక్షన్ క్యూ అంటే మనకి ఏమవుతుందండి 3 అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్కి వెళ్దాం. ఫస్ట్ ఆప్షన్లో ఏమన్నాడండి పి యూనియన్ క్యూ వాల్యూ 9, అదేవిధంగా పి ఇంటర్సెక్షన్ క్యూ వాల్యూ ఎంత 3. సో 9 - 3 అంటే ఎంత అవుతుంది 6. కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకి ఏమవుతుంది ట్రూ అవుతుంది. ఇంకా నేను రిమైనింగ్ ఆప్షన్స్ చెక్ చేయట్లేదు ఎందుకంటే నాకు ఇందులో ఏది ట్రూ స్టేట్మెంట్ అన్నాడు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ స్టేట్మెంట్ కాబట్టి దీంతో కన్క్లూడ్ చేస్తున్నాను. సో నా ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏబీసీ అనేది ఒక ట్రయాంగిల్ అన్నాడు. సో నేను ఏబీసీ అనే ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను. సో ఈ ట్రయాంగిల్లో ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అన్నాడు. అంటే ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాం. ఈ లైన్ అనేది ఏమంటున్నాడు డిఈగా తీసుకుంటే డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అయితే ఏడీ వాల్యూ ఇచ్చాడు ఎంతండి మనకి ఎక్స్ అని ఇచ్చాడు, డిబి వాల్యూ x-2 అని ఇవ్వడం జరిగింది, ఏఈ వాల్యూ x+2 అని ఇవ్వడం జరిగింది, ఈసీ వాల్యూ x-1 అని ఇచ్చాడు. అయితే ఎక్స్ వాల్యూ ఎంత? సో మనకి ఎప్పుడైనా ఒక త్రిభుజంలో ఒక భుజానికి సమాంతరంగా ఉన్న రేఖ మిగిలిన 2 భుజాలని ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం లేదా తేల్స్ థీరం ప్రకారం మనకి ఏమవుతుందండి AD/DB ఈజ్ ఈక్వల్ టు AE/EC అవుతుంది. సో దాని ప్రకారం మనం ఇది రాసుకుంటే x/x-2 ఈజ్ ఈక్వల్ టు x+2/x-1. సో ఇప్పుడు దీన్ని మల్టిపుల్ చేసుకుంటే మనకి ఏముంది x² - x. అదేవిధంగా దీన్ని మనం a+b ఇంటూ a - ఉంటే x² - 4. సో x²కి x² క్యాన్సిల్ అయితే x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి 4. సో ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ విషయానికి వచ్చేసరికి ఇన్ ఏ ట్రెపీజియం ఏబిసిడి అన్నాడండి. సో నేను ఇక్కడ ఏబిసిడి అనేది ఒక ట్రెపీజియంగా తీసుకోవడం జరిగింది. ఈ ట్రెపీజియంలో ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. సో ఇక్కడ మనకి స్పష్టంగా ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి అన్నాడు. ఈ రెండు కూడా ప్యారలల్ లైన్స్ అన్నాడు. నెక్స్ట్ ఇంకేమన్నాడు యాంగిల్ ఏ, యాంగిల్ డి ఇచ్చాడు.
సో యాంగిల్ ఏ ఎంత ఇచ్చాడండి ఇక్కడ 3 పార్ట్స్ అనుకుంటే యాంగిల్ డి ఎంత అండి ఇది 2 పార్ట్స్ అవుతుంది. అదేవిధంగా యాంగిల్ బి అనేది 2 పార్ట్స్ అనుకుంటే యాంగిల్ సి అనేది ఏమవుతుంది నాకు 1 పార్ట్ అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఏమంటే యాంగిల్ బి మైనస్ యాంగిల్ ఏ వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. ఒక్క విషయం మీరు గమనించుకోవాలి, ఎప్పుడైనా సరే ఒక ట్రెపీజియంలో ఈ యొక్క కాంజుగేటివ్ వాల్యూ సమ్ ఎప్పుడు కూడా మనకి ఏమవుతుంది సప్లిమెంటరీ. అంటే దాని అర్థం ఏంటండి, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180 అవుతుంది. అదేవిధంగా యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ కూడా 180 అవుతుంది. కారణం ఏబీలు బీసీలు రెండు ప్యారలల్ లైన్స్ అయినప్పుడు వాటి యొక్క తిరిక్ రేఖలు అంటే ట్రాన్స్వర్సల్ లైన్లో ఉన్నటువంటి యాంగిల్స్ ఎప్పుడు సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. సో దాని ప్రకారం ఇక్కడ మనం చూస్తే 3+2 అంటే ఎంత అండి 5 పార్ట్స్ 180 అయితే ఇక్కడ 1 పార్ట్ ఎంత అవుతుంది, సో 36 డిగ్రీస్ అవుతుంది. క్లియర్. ఎప్పుడైతే 1 పార్ట్ 36 డిగ్రీస్ అయిందో యాంగిల్ ఏ వాల్యూ మనకి 3 పార్ట్స్ ఎంత అవుతుందండి 108 డిగ్రీస్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కూడా 3 పార్ట్స్ 180 డిగ్రీస్ అయితే 1 పార్ట్ ఎంత అవుతుందండి 60 డిగ్రీస్ అవుతుంది. ఎప్పుడైతే 1 పార్ట్ 60 డిగ్రీస్ అయిందో ఇక్కడ 2 పార్ట్స్ మనకి ఎంత అవుతుందండి 120 డిగ్రీస్ అవుతుంది. సో క్వశ్చన్లో యాంగిల్ బి మైనస్ యాంగిల్ ఏ అన్నాడు కాబట్టి 120 మైనస్ 108 డిగ్రీస్ నేను ఫైండ్ చేయాలి కాబట్టి 12 డిగ్రీస్ అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది నా యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం విషయానికి వచ్చేసరికి అరేంజ్ ద ఫాలోయింగ్ డిసెండింగ్ ఆర్డర్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్. అంటే మనకు ఒక క్వాడ్రిలేటర్ ఇచ్చినప్పుడు ఆ క్వాడ్రిలేటర్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఎన్ని ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ కావాలి అని అడుగుతున్నాడు. ఎప్పుడైతే ఒక స్క్వేర్ విషయానికి వచ్చేసరికి మనకి ఒక 1 మెజర్మెంట్ ఉంటే చాలు, అదే ఒక సైడ్ తెలిస్తే ఆ యొక్క స్క్వేర్ని మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. అదేవిధంగా మనం ఒక ప్యారలగ్రామ్ విషయానికి వచ్చేసరికి మనకి 3 మెజర్మెంట్స్ కావాలి. అంటే 2 సైడ్స్ ఒక యాంగిల్ ఇచ్చినా పర్వాలేదు, లేదా 2 సైడ్స్ ఒక డయాగ్నల్ ఇచ్చినా పర్వాలేదు. అదేవిధంగా ఒక క్వాడ్రిలేటర్ మనం డ్రా చేయాలంటే ఖచ్చితంగా మనకి 5 ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ ఉన్నవి కావాలి. అదేవిధంగా ఒక రెక్టాంగిల్ విషయానికి వచ్చేసరికి మనకి 2 ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏమన్నాడు క్వశ్చన్లో డిసెండింగ్ ఆర్డర్ అన్నాడు. అంటే ఏంటి, ఎక్కువ నుంచి తక్కువ కావాలి. అంటే ఫస్ట్ 5, తర్వాత 3, తర్వాత 2, తర్వాత 1. సో 5 ఉన్నదంటే క్వాడ్రిలేటర్ సి ఆప్షన్ 3, తర్వాత 3 ఉన్నది ఆప్షన్ బి, తర్వాత 2 ఉన్నది ఆప్షన్ డి, తర్వాత 1 ఉన్నది ఆప్షన్ ఏ. కాబట్టి మన ఆన్సర్ సిబిడిఏ ఉన్నది కాబట్టి ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ మన విషయానికి వస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ ఫర్ రాంబస్ అన్నాడు. సో రాంబస్ అంటే ఏంటి, మనకి ఈ విధమైన షేప్లో ఉన్నదాన్ని రాంబస్ అంటాం. సో ఖచ్చితంగా రాంబస్లో మనకి ఏమవుతుందండి 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది. సో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఎడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ అన్నాడు. అంటే ఏంటి, ఎదురుగా ఉండే కోణాలు ఎప్పుడూ కూడా రాంబస్లో మనకి ఈక్వల్గా ఉంటాయి, కరెక్టే. అదేవిధంగా సప్లిమెంటరీ ఎడ్జసెంట్ యాంగిల్స్ ఏమవుతాయండి మనకి సప్లిమెంటరీ అవుతాయి. సో ఇది కూడా కరెక్టే. సో నెక్స్ట్ వన్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ అన్నాడు. సో కాంప్లిమెంటరీ అంటే ఏంటండి, సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఏమవ్వాలి 90 డిగ్రీస్ అయితే దాన్ని మనం కాంప్లిమెంటరీ అంటాం. దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ డయాగ్నల్స్ ఆర్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్. ఎప్పుడైతే ఒక రాంబస్లో మనం తీసుకున్నటువంటి డయాగ్నల్స్ ఎప్పుడు ఎలా ఉంటాయండి పర్పెండిక్యులర్గా ఉంటాయి, అంతేకాకుండా బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో మనకి రాంగ్ స్టేట్మెంట్ ఏంటండి ఆప్షన్ 3 అనేది రాంగ్. సో నెక్స్ట్ వన్ ఏమంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెగ్యులర్ పాలిగాన్ ఎగ్జిస్ట్. రెగ్యులర్ పాలిగాన్ అంటే ఏంటండి, మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఒక పాలిగాన్ తీసుకుంటే ఆ పాలిగాన్లో ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి, అదేవిధంగా ఆల్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని రెగ్యులర్ పాలిగాన్ అంటాం. ఉదాహరణకి ఒక స్క్వేర్, అదేవిధంగా ఈక్వలేటర్ యాంగిల్, రెగ్యులర్ హెక్సాగాన్, ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి రెగ్యులర్ పాలిగాన్ అంటే క్రమ బహుభుజికి ఉదాహరణగా తీసుకుంటాం. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా ఒక రెగ్యులర్ పాలిగాన్లో ఇంటీరియర్ యాంగిల్ అదేవిధంగా ఎక్స్టీరియర్ యాంగిల్ ఎప్పుడూ కూడా 180 డిగ్రీస్ ఉంటుంది. వాటి యొక్క సమ్ ఆఫ్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ షుడ్ బి ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇప్పుడు క్వశ్చన్లో మనకి మరొక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుంది మనకి ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ 360 డిగ్రీస్ బై ఎన్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్, అంటే మస్ట్ అండ్ షుడ్గా ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది 360 చేత నిశ్శేషంగా భాగించబడేది అయి ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్కి వెళ్దాం. ఎప్పుడైతే ఇంటీరియర్ యాంగిల్ నాకు 110 అయిందో ఎక్స్టీరియర్ యాంగిల్ నాకు ఎంత అవుతుందండి 70 అవుతుంది. ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ ఇచ్చాడు 50. అదేవిధంగా
నెక్స్ట్ రెగ్యులర్ పాలిగాన్ విత్ ఇంటీరియర్ యాంగిల్, ఎప్పుడైతే ఇంటీరియర్ యాంగిల్ 130 అయిందో నాకు ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుందండి ఇక్కడ 50 అవుతుంది. నెక్స్ట్ రెగ్యులర్ పాలిగాన్ విత్ ఎక్స్టీరియర్ యాంగిల్ 45. ఇప్పుడు అన్నిటిని నేను ఎక్స్టీరియర్ యాంగిల్గా మార్చేసుకున్నాను. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ నాకు 70 అనేది 360ని పర్ఫెక్ట్గా డివిజిబుల్ చేస్తుందా? పర్ఫెక్ట్గా డివిజిబుల్ చెయ్యదు. ఎప్పుడైతే ఇది పర్ఫెక్ట్గా డివిజిబుల్ చేయదో 70, దానితో నాకు రెగ్యులర్ పాలిగాన్ అనేది ఏర్పడదు. నెక్స్ట్ ఇక్కడ 50 ఎక్స్టీరియర్ యాంగిల్ ఎప్పుడైతే నేను 50గా తీసుకున్నానో 50 అనేది 360ని పర్ఫెక్ట్గా డివిజిబుల్ చేస్తుందా? ఇది కూడా పర్ఫెక్ట్గా డివిజిబుల్ చేయదు, కాబట్టి ఇది కూడా ఆప్షన్ కాదు. సో ఆల్రెడీ సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ రెండు ఒకటే, ఎందుకంటే ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్ ఎప్పుడైతే 130 అయిందో ఎక్స్టీరియర్ 150 అవుతుంది, కాబట్టి ఇది కూడా కాదు. ఇంకా చివరికి ఏం మిగిలిందండి? ఆప్షన్ 4. ఇదే మీ యొక్క ఆన్సర్. అవునో కాదో చూద్దాం. 360 డివైడెడ్ బై 45 వేస్తే సో 5 9 45, 9 4 5తో మనం మల్టిపుల్ చేయాలి కాబట్టి 5 ఏళ్ళు 35, 5 2 సో 9 8 అంటే ఎన్ని టైమ్స్ పోతుందండి? 8 టైమ్స్ పోతుంది. కాబట్టి రెగ్యులర్ పాలిగాన్ విత్ ఎక్స్టీరియర్ యాంగిల్ 45 డిగ్రీస్తో ఖచ్చితంగా మనకి ఒక రెగ్యులర్ పాలిగాన్ ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 అనేది మన యొక్క ఆన్సర్. సపోజ్ నేను యాంగిల్ ఏ తీసుకున్నానండి. ఈ యాంగిల్ ఏ యొక్క కాంప్లిమెంటరీ ఏమవుతుందండి? నాకు 90 మైనస్ యాంగిల్ ఏ అవుతుంది. ఈ యాంగిల్ ఏ యొక్క సప్లిమెంటరీ యాంగిల్ నాకు ఏమవుతుందండి? 180 మైనస్ యాంగిల్ ఏ అవుతుంది. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే సప్లిమెంటరీ యాంగిల్లో నుంచి మీ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఆ వాల్యూ ఎప్పుడు కూడా మనకి 90 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు ఆ టెక్నిక్ని నేను అప్లై చేసుకొని దీన్ని ఈజీగా సాల్వ్ చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ సప్లిమెంటరీ యాంగిల్ మనకి ఎంత అని చెప్పాడండి? 5 పార్ట్స్. కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత అండి? 2 పార్ట్స్. కాబట్టి 5 మైనస్ 2 అంటే 3. కాబట్టి 3 పార్ట్స్ ఎంత అండి? నాకు 90 డిగ్రీస్. క్లియర్? ఎప్పుడైతే 3 పార్ట్స్ 90 డిగ్రీస్ అయిందో 1 పార్ట్ మనకి ఎంత అవుతుందండి? 30 డిగ్రీస్ అవుతుంది. నాకు క్వశ్చన్ ఏమడుగుతుంది? సప్లిమెంటరీ యాంగిల్ గురించి అడుగుతుంది. కాబట్టి లెక్క ప్రకారం సప్లిమెంటరీ 5 పార్ట్స్ కాబట్టి సో 5 పార్ట్స్ ఎంత అవుతుందండి? 150 డిగ్రీస్ అవుతుంది. ఆప్షన్ 4 అనేది మన యొక్క ఆన్సర్. సో ఈ యొక్క కండిషన్తో మనం చాలా ఈజీగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఒక సర్కిల్ ఈ విధంగా ఉంటుందండి. ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఓ అనుకున్నాను. ఇక్కడ నుంచి ఒక ఎక్స్టర్నల్ పాయింట్, ఈ ఎక్స్టర్నల్ పాయింట్ దగ్గర నుంచి ఈ సర్కిల్ మీదకి ఒక ట్యాంజెంట్ గీసాను, దాన్ని ఏదో పిఏ అనుకున్నాను. అదేవిధంగా మరొక ట్యాంజెంట్ ఇక్కడ గీసాను, దాన్ని ఏదో పీబీ అనుకున్నాను. క్లియర్? సో దీని యొక్క రేడియస్ మనకి స్పష్టంగా చెప్పాడు 5 సెంటీమీటర్స్ అని. సో మనకి ఎప్పుడైతే ఈ యొక్క వ్యాసార్థము ఈ ట్యాంజెంట్ పాయింట్ దగ్గర ఖచ్చితంగా 90 డిగ్రీస్ని ఫామ్ చేస్తుంది, కాబట్టి ఇది కూడా 90, ఇది కూడా 90. ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఏమవుతుంది? ఈ డిస్టెన్స్ బిట్వీన్ ఓపీ అంటే ఈ యొక్క ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఆ సెంటర్కి ఉండే డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ ఒక విషయం గమనించాలి, మరొక విషయం కూడా చెప్పడం జరిగిందండి క్వశ్చన్లో మనకి ఏమన్నా ఇట్ మేక్స్ ఏ 90 డిగ్రీస్ యాంగిల్ అని. ఎప్పుడైతే 90 డిగ్రీల కోణం చేస్తుందో ఖచ్చితంగా ఇదేమవుతుంది? ఈ రెండు ట్రయాంగిల్స్ మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. కాబట్టి ఇక్కడ యాంగిల్ మనకి ఏమవుతుందండి? 45 డిగ్రీస్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ యాంగిల్ కూడా మనకి ఏమవుతుందంటే 45 డిగ్రీస్ అవుతుంది. సో ఇప్పుడు మీరు తీసుకున్న ట్రయాంగిల్లో ఇది ఒక లంబకోణ త్రిభుజం తీసుకుంటే ఇది 90 డిగ్రీస్, ఇది 45 డిగ్రీస్ అంటే ఇది కూడా ఏమవుతుంది? 45 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు మీకు ఫామ్ అయ్యే ట్రయాంగిల్ ఏమవుతుంది? సో ఏ దగ్గర నాకు 90 డిగ్రీస్ ఉంటుంది, ఇదేదో ఓ అనుకున్నాను, ఇది పి అనుకున్నాను. ఇక్కడ ఓఏ 5. క్లియర్? అదేవిధంగా మనకి ఇక్కడ ఏర్పడే యాంగిల్స్ ఇది 45 డిగ్రీస్, ఇది కూడా 45 డిగ్రీస్. ఎప్పుడైతే మనకి తీసుకున్నటువంటి ట్రయాంగిల్ అనేది ఏమవుతుందండి? ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది. అంటే రైట్ యాంగిల్ ఐసోసెస్ లంబకోణ సమద్విబాహు త్రిభుజం అవుతుంది. ఆ సందర్భంలో ఈ లెంత్ కూడా ఎలా ఉంటుంది? ఈక్వల్గా ఉంటుంది. అంటే ఓఏ ఈక్వల్ టు ఏపీ. కాబట్టి ఇది 5 అయితే ఇది కూడా ఏమవుతుంది? 5 అవుతుంది. అప్పుడు ఓపీ లెంత్ ఏమవుతుందండి? 5√2 అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే ఏబిసిడి అనేది ఒక సైక్లిక్ క్వాడ్రేటర్ అన్నాడు, చక్రీయ చతుర్భుజం అన్నాడు. సో చక్రీయ చతుర్భుజం అంటే మనకు స్పష్టంగా తెలుసు, మనం ఏదైనా ఒక చతుర్భుజం యొక్క 4 శీర్షాలు వృత్త పరిధిపై ఉంటే దాన్ని ఏమంటే మనం చక్రీయ చతుర్భుజం అంటాం. సపోజ్ ఈ విధంగా నేను తీసుకున్నాను. సో ఇది ఒక చక్రీయ చతుర్భుజం అవుతుంది. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఎప్పుడైతే చక్రీయ చతుర్భుజం అయిందో మనకి స్పష్టంగా తెలుసు, ఎదురెదురుగా ఉండేటువంటి ఈ యొక్క కోణాల యొక్క సమ్ ఎప్పుడు మనకి ఏమవుతుందండి? సప్లిమెంటరీ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180.
అదేవిధంగా యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఏమన్నాడు, ఈ వాల్యూ ఫైండ్ చేయమని. దీన్ని రాసుకుంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సిగా రాసుకోవచ్చు, మైనస్ కామన్ తీస్తే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డిగా కూడా రాసుకోవచ్చు. సో ఈ వాల్యూ మనకి ఏమవుతుందండి, 180 డిగ్రీస్ అవుతుంది. ఈ వాల్యూ కూడా 180 డిగ్రీస్ అవుతుంది. దీని యొక్క డిఫరెన్స్ ఎంత, 0 డిగ్రీస్. కాబట్టి ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్. సో దీంతో మనం 1 to 40 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నామండి. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ.